వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ పర్యాటక ప్రదేశమైన తాజ్మహల్ను కప్పేసిన మంచు దుప్పటి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. శ్రీశైలంలో చిరుతపులి కలకలం. ఫార్ములా ఈ కేసులో విచారణ కోసం నందినగర్ నివాసం నుండి ఏసీబీ ఆఫీస్కు బయలుదేరిన కేటీఆర్. బ్లాక్ బెల్ట్ సాధించిన కరాటే విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా బరిలో ఉన్న ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి పక్షాన విఎన్ఆర్ టీం సభ్యులతో తన సోదరుడు ఆల్ఫోర్స్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ఉట్కూరి రవీందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 35 సంవత్సరాల క్రితం ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి తక్కువ కాలంలోనే రాష్ట్రమంతటా విస్తరింపజేసి తన కృషి పట్టుదల అంకిత భావంతో కార్పొరేట్ విద్యా వ్యవస్థకు దీటుగా ఉన్నత విద్యను అందించి విజయం సాధించాడు. ఈ కార్యక్రమంలో సాహితీ విద్యా సంస్థల అధినేత ప్రభాకర్ గౌడ్, శివాని డిగ్రీ కళాశాల చైర్మన్ సతీష్ కుమార్, నరేందర్ రెడ్డి మిత్ర బృందం, 10వ తరగతి అసోసియేషన్ టెక్నాలజీ గుర్రం భువనేశ్వరి, చెన్న దేవయ్య, కంచర్ల గంగాచారి, ఎల్ఎం శ్రీనివాస్, లక్ష్మీరాజం, ఇతర విఎన్ఆర్టీఎం సభ్యులు పాల్గొన్నారు. మరి ఈరోజు మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ గ్రామం కొడిమేల మా సొంత గ్రామం నుండి ఇక్కడే గవర్నమెంట్ కళాశాలలో విద్యను అభ్యసించి మరి ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి మీ అందరికీ పరిచయమే ఈరోజు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత మీకు తెలుసు. గత 35 సంవత్సరాల క్రితం ఆల్ఫోర్స్ విద్యా సంస్థను అంటే ఆంధ్ర కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఆ రోజు 1997లో ఆల్ఫోర్స్ విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సంస్థను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే ఎంత నష్టాలు కోర్చాల్సి ఉంటుందో మీ అందరికీ తెలుసు. మరి ఆ రోజుల్లో ఆంధ్ర కార్పొరేట్ కళాశాలకు ఒడ్డు అండి చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో వెళ్లకుండా వాళ్ళకు ఆర్థిక భారం కాకుండా ఉన్నతమైన విద్యను అందించాలన్న ఒక ఉద్దేశంతో ఆల్ఫోర్స్ విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఆల్ఫోర్స్ తెలంగాణ ప్రజల నుంచి, కరీంనగర్ ప్రజల నుంచి, కొల్లారి ప్రజల నుంచి విశేషణ స్పందన వచ్చి ఈరోజు కార్పొరేట్ కళాశాలకు ధీటుగా తెలంగాణలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థలను నెంబర్ 1 కళాశాలగా తీర్చిదిద్దారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఎంతోమంది ఉన్నతమైన గ్రామీణ ప్రాంత విద్యార్థులను, పేద బడుగు వర్గాల విద్యార్థులను ఉన్నతమైన శిఖరాలను చేర్చడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి విద్యా సంస్థ ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల, ఆల్ఫోర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మరి గత 30 సంవత్సరాలలో విద్యా వ్యవస్థలో కూడా ఒక ప్రామాణికంగా తెలంగాణకే తలమానికంగా నిలిచినటువంటి ఆల్ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఈ ప్రజాసేవలకు రావడం జరుగుతుంది. మరి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ క్యాండిడేట్గా మరి కాంటెస్ట్ చేయడం జరుగుతుంది, మీ అందరికీ తెలిసిన విషయం. దాంట్లో భాగంగా గత 2 నెలలు 3 నెలల నుంచి వివిధ జిల్లాలలో, వివిధ మండలాల్లో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా వచ్చే మంగళవారం 7వ తారీఖు నాడు కొడిమేల మా స్వగ్రామమైనటువంటి కొడిమేల పట్టణంలో భారీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎట్టి పట్టభద్రుల సమ్మేళనానికి మా యొక్క 98 మా బ్యాచ్ 10th క్లాస్ విద్యార్థులు కానివ్వండి, వివిధ రంగాల కుల సంఘాల పెద్దలు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఉప సర్పంచ్లు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. మరి తను కాంటెస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం కొడిమేల గ్రామానికి రావడం కాబట్టి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి కూడా మిత్రులందరూ కూడా పెద్దలందరూ కూడా స్వాగత ఏర్పాట్లలో ఉంటున్నారు. మరి తనకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఆ రోజు 7 నాడు బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నమిలికొండ నుంచి బైక్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. దాదాపు ఒక 200 బైక్స్ తోటి నమిలికొండ, శ్రీరాములపల్లి, తిప్పాయిపల్లి, తర్వాత నల్లగొండ, చెప్ప్యాల, పూడు, నాచుపల్లి, కొడిమేల ఇన్ని గ్రామాలను చూస్తూ మరి ఈ జస్టిస్ కుమరయ్య ఫంక్షన్ హాల్లో
ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ర్యాలీ విజయవంతం కావాలని, అలాగే తను అంబేద్కర్ విగ్రహాన్ని కానివ్వండి, వివేకానంద స్వామి, మిగతా చాకలి ఐలమ్మ వీళ్ళందరికీ పూలమాల వేసి ఇక్కడ ఈ సభకు రావడం జరుగుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ సభను విజయవంతం చేయాలని పత్రికా ముఖంగా మీరందరూ తెలియజేయాలని కోరుకుంటున్నాను. మరి రోడ్డు భద్రతా నియమాలను ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలని పెద్ద శంకరంపేట బస్టాండ్ ప్రయాణికులను ఉద్దేశించి మాట్లాడారు. ఆదివారం ప్రాంగణంలో భద్రతా వారోత్సవాల సందర్భంగా మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. కుటుంబాలలో చిన్న భిన్నం చేసుకోవద్దని అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద శంకరంపేట ఎస్ఐ శంకర్, పోలీస్ సిబ్బంది, నేషనల్ హైవే సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఎట్లుంటుందంటే నొప్పి వచ్చినప్పుడే ఏదైనా పెయిన్ వస్తే డాక్టర్ కావాలని పోవు కదా. సో ఇది కూడా అంతే, మనకి యాక్సిడెంట్ అయింది కూడా డైరెక్ట్గా స్టేట్కి వెళ్ళిపోతారు. హైవే ఉన్న స్టేట్కి వచ్చినట్టు ఏం చేస్తారు, బుద్ధి ఆ బండి ఉంటుందే ఇంత ఫస్ట్ బండి కన్నా ముందు మనమే కింద పడతాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 4వ వార్డులో సుమారు 20 లక్షల నిధులతో మరియు 3వ వార్డు నాగేంద్రనగర్లో 20 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడావుల జ్యోతి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, స్థానిక కౌన్సిలర్లు క్యాదాస్ నవీన్, చదువుల తిరుపతమ్మ, కోటేష్ నారాయణ రెడ్డి, పంబల రామ్ కుమార్, నాయకులు క్యాదాస్ నాగయ్య, గుమ్మడి సత్యం, ఏఈ అనిల్, కౌన్సిలర్లు, వార్డు నాయకులు, మహిళలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దీనికి కొత్త ఆటో కూడా పెట్టించడం జరిగింది. ఇప్పుడు ఆటో డైలీ వస్తుంది, చెత్త కూడా తీసుకెళ్తున్నాం. ప్రజలందరికీ ఒకటే విన్నపం, ఖచ్చితంగా అందరూ చెత్త ఇన్ని రోజుల నుంచి చెత్త ఆటో రావట్లేదని అందరూ కొంచెం బాధ ఉండడం జరిగింది. ఇప్పుడు ఆటో వచ్చింది కాబట్టి అందరూ కూడా చెత్త బండికే ఇవ్వాలి చెత్తలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి. దాంతో మన ఆరోగ్యం బాగుంటుంది, పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే జగిత్యాల ప్రజలందరికీ తెలియాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి వార్డుకి వెళ్ళినా కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది, కొన్ని విషయాలు చెప్పలేకపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తెలియాలి, ఈ 48 వార్డుల ప్రజలందరికీ తెలియాలి, అట్లాగే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియాలి. ఈ జగిత్యాల పట్టణం కానీ నియోజకవర్గం కానీ ఎలాంటి అభివృద్ధి పటంలో వెళ్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం. ఇది మనకి 4 లైన్ జగిత్యాల పట్టణంలోని 4వ వార్డు మరియు 3వ వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంలో కరెక్ట్లో పాల్గొన్న గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, మాజీ చైర్మన్ పెద్దలు గిరినాభూషణ్ గారికి, స్థానిక కౌన్సిలర్ తమ్ముడు నవీన్ గారికి, సీనియర్ నాయకులు నాగయ్య గారికి, మా కౌన్సిలర్స్ నారాయణ రెడ్డి అన్న, సత్యం గారు, ఇంకా ఇతర కౌన్సిలర్స్కు, కోఆప్షన్ మెంబర్లకు, ఈ ప్రాంత పెద్దలకు, మా అక్క చెల్లెళ్లకు, పాత్రికేయ మిత్రులకు, మున్సిపల్ అధికారులందరూ కూడా నమస్కారం.
దాదాపు 1,20,00,000 రూపాయల పనులని ఇంకా 25 లక్షల రూపాయలై వేరే కాంట్రాక్టరీ పనులు అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అంటే దాదాపు 1,50,00,000 రూపాయలై రోడ్లు కాదు, ఒక యావర్ రోడ్డే కాదు, అభివృద్ధి అంటే ప్రతిదీ కూడా ఉండాలి, సమగ్ర అభివృద్ధి ఉండాలి. దాంట్లో భాగంగా విద్యా సంస్థలు ఉండాలి, వైద్యం ఉండాలి, వ్యవసాయ రంగం ఉండాలి, అన్నీ కూడా ఉండాలి, కరెంట్ ఉండాలి. కాబట్టి మరి ఇవాళ జగిత్యాల పట్టణాన్ని ఒక్కొక్క అడుగుగా మనం ముందర తీసుకుపోతా ఉన్నాం. ఇవాళ జిల్లా అయింది, జిల్లా కేంద్రం అవడం వల్ల ఎన్నో ఆఫీసులు వచ్చాయి. జగిత్యాలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎప్పుడో 73-72లోనే జగిత్యాలలో కాడా ఆఫీసు, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ ఉండేది. దాని చరిత్ర వెనుక కోదలుచుకో ఎవరు తెచ్చింది ఏందనేది కానీ చాలామంది తెలుసు. ఆ రకంగా జగిత్యాల కరీంనగర్ కంటే ముందే ముఖ్యమైన ఆఫీసులకు కేంద్రం. కానీ ఆ తర్వాత కొంత నెగ్లెక్ట్ అయింది. మళ్ళీ గత ప్రభుత్వ హయాంలో ఆఫీసులు వస్తే ఇప్పుడు మళ్ళీ వాటన్నిటిని కూడా మనం డెవలప్ చేసుకుంటా ఉన్నాం. మళ్ళొక్కసారి ఈ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా కూడా మున్ముందు అభివృద్ధి కోసం తప్పకుండా నిధులు తీసుకొస్తాం, ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తాం. తమ్ముడు నవీను, ఇక్కడ ప్రాంత నాయకులు అందరూ కూడా మీ ఆశీర్వాదం ఉండాలి. నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాం. మరి ఇంతకుముందే చెప్పారు, అభివృద్ధి ధ్యేయంగా ముందరికి వెళ్తున్నాం. ఎందుకంటే జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించారు. ఏం చూసి గెలిపించారు? అంతటా జిల్లాలని, మనది జిల్లా అయింది. కానీ అక్కడ జిల్లాలైనా కూడా మంచిర్యాల, నిర్మల, టీఆర్ఎస్ అంతా ఓడిపోయారు పెద్దపల్లికి. నా పిఏను నేనే తీసేశాను, దానికి వివాదం ఏముంది? ప్రభుత్వానికి కానీ టీడీపీ పార్టీకి కానీ చెడ్డ పేరు వస్తుందంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెడతా. అతనికి నేను జీతం ఇస్తున్నా. 2-3 సార్లు ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించాను. ఏపీ హోంమంత్రి అనిత. ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది? అయ్యా రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ, నేను జీతం ఇచ్చుకుంటున్న అబ్బాయి, ఓకే, విషయం తెలిసింది, తీసి పడేసాం. వాస్తవం ఉంది. నాకు ఆరోపణలు వచ్చినాయి. నేను 2-3 సార్లు అలర్ట్ చేశా, మంచి పద్ధతి కాదు అని. నేను ఒకటేనండి, గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో ప్రపంచ పర్యాటక ప్రదేశమైన తాజ్మహల్ను మంచు దుప్పటి కప్పేసింది. ఉత్తరాదిన భారీగా మంచు కురుస్తుండడంతో ఢిల్లీ, యూపీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఆగ్రాలో పెద్ద ఎత్తున మంచు కురవడంతో పాలరాయితో కట్టిన తాజ్మహల్ మంచు దెబ్బకు మాయమైనట్లు దర్శనమిచ్చింది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. ఉదయం 10:30 గంటల నుంచి ఒక మిషన్తో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు మధ్యాహ్నం 2 గంటలకు మాదాపూర్ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. రాత్రి వరకు బాహుబలి క్రేన్ సహాయంతో 6 అంతస్తుల భవనం నేలమట్టం చేయనున్న హైడ్రా అధికారులు.
జనగామ జిల్లా పోలీస్ వాహనం బోల్తా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వరంగల్ పర్యటన నేపథ్యంలో జనగామ జిల్లా పెంబర్తి గ్రామ పరిధిలో ఎస్కార్ట్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచంతో పోటీ పడదాం సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ అని నేను ఒక మాట చెప్పదలుచుకున్న. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు మనకు మనం పోటీ కాదు, మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినము. మన ఆలోచన విధానంలోనే మనం మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది. విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ రెండు రాష్ట్రాలు రాణిస్తాయని. విశాఖ వాసుల విజయవాడ హైందవ శంకరావంలో హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిందే అని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో హైందవ శంకరావంలో డిక్లరేషన్ ప్రకటించిన విహెచ్పి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి హైందవ శంకరావంలో డిక్లరేషన్ ప్రకటించిన విహెచ్పి ఆలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇస్తూ చట్ట సవరణ చేయాలి. హిందూ దేవాలయాలు ఆస్తుల వ్యవస్థలపై దాడులు సరికాదు, చట్టవిరుద్ధంగా దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వినాయక చవితి దసరా వేడుకల్లో ఆంక్షలు విధించడం తగదు. ఆలయాల్లో పూజలు ప్రసాదాలు కైంకర్యాలు భక్తి శ్రద్ధలతో చేయాలి. పరిరక్షించేటటువంటి ఇలాంటి మహానుభావులు ఏ నిర్ణయం చేస్తారో దానికి వచ్చే పైస ఎట్లా వాడాలో, ఏ సమయాల్లో చేయాలో, ఎంత చేయాలో వాళ్ళు చేసినటువంటి నిర్ణయాలని అమలుపరచగలిగే పవన్ కళ్యాణ్ నా అచీవ్మెంట్ అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఆప్తా ఆధ్వర్యంలో హైటెక్స్లో ఆదివారం నిర్వహించిన క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నా అచీవ్మెంట్, రామ్ చరణ్ నా అచీవ్మెంట్, మా కుటుంబంలో ఉన్న బిడ్డలు అందరూ నా అచీవ్మెంట్, వారందరినీ చూస్తుంటే ఇది కదా నేను సాధించింది అనిపిస్తుంది అని చిరు అన్నారు. ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను. పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్, రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్, నా ఫ్యామిలీలో ఉన్న అందరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్. వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని. మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. అన్నయ్య నీకు ఒక మాట అనేవాడికి గుర్తుందా అని. ఏమన్నానరా, మన ఇంట్లో ఇంతమంది మీరందరూ ఉన్నందుకు, నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు. ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు. ఈ రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం, నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది 90 ఉన్నావు, 10 మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్. ఎందుకంటే నువ్వు చాలా నిష్కల్మషంగా అంటావు, అనేదో కన్విక్షన్తో అంటావు, అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దానికి బలం ఎక్కువ అన్నయ్య. మంచి మనసుతో అంటావు, పాజిటివ్తో అంటావు అని కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నా. తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు, భగవంతుడా, ఇది మా గొప్పతనం కాదు, నువ్వు ఈ ప్రజలు, నా అభిమానులు, ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అనుకున్నది ఆ రకంగా సాధించగలిగాము అనిపిస్తుంది.
అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసిప్పి మాట్లాడుకోలేదు. అది మీతోటి నేను మనసిప్పి మాట్లాడుకునేంత ఆప్తుల మధ్య ఈ ఆప్తా సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు. అందుకనే లోపల నుంచి అది తన్నుకొచ్చింది. కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతోటి, నా వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ మీరు ఎప్పుడు యూపీఎస్సీ పరీక్షలు రాసే యువతను ప్రోత్సహించాలనే ఆలోచనతో 1,00,000 ఆర్థిక సాయం అందిస్తున్న మీ తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం కూడా మీరు సెలెక్ట్ కావాలని బలంగా కోరుకుంటుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం కాబట్టి నిరుద్యోగ యువతీ యువకుల్ని బాగా ప్రోత్సహించాలని, అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో యూపీఎస్సీలో కూడా మన యువత మంచిగా ప్రావీణ్యం చూపించి దాంట్లో విజయాలు సాధించాలి, దానికోసం మనం ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. 40 మంది మెయిన్స్లో ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ కోసం ఉత్తీర్ణులు కావటం కోసం ప్రయత్నం చేస్తే దాంట్లో 20 మంది మెయిన్స్లో పాస్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయి ఉన్నటువంటి ఆ 20 మందిని కూడా ప్రోత్సహించి వారికి కూడా ₹1,00,000 చెక్నిచ్చి ప్రోత్సహిస్తే ఆ ఇంటర్వ్యూకి ఢిల్లీ పోయినప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం అక్కడ ఇక్కడ ఉండటానికి కావాల్సిన పరిస్థితుల్లో రెంట్కి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, భోజనం ఖర్చులు ఉంటాయి, కొద్దిగా కోచింగ్ సెంటర్ పోతే వాళ్ళ ఫీజు ఉంటుంది. సో వీటన్నిటికి కూడా కొంత వెసులుబాటు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 చెక్ వాళ్ళకి అందిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దృష్టి అంతా ఇంటర్వ్యూ మీదనే పెట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆలోచన చేసి కేవలం మెయిన్స్ వాళ్ళకే కాదు ఇంటర్వ్యూ పోయే వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతోనే మరొక ₹1,00,000 చెక్ను వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ఈరోజు ఆ 20 మంది ఈరోజు ఇంటర్వ్యూకు వెళ్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమంతా గర్విస్తూ ఉన్నాం. ఈ 20 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూలో పూర్తిగా సంపూర్ణంగా విజయవంతులై అందులో సెలెక్ట్ అయ్యి వస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అంతకంటే కావాల్సింది ఏమీ లేదని కూడా సంతోషిస్తాను. సో ఇది తెలంగాణ ప్రజలకి ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రోత్సహించి పంపిస్తే యూపీఎస్సీ సెలెక్ట్ అయితే సరే మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు రాష్ట్రానికి వస్తారు, దేశంలో ఎక్కడున్నా కానీ మా ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించి యూపీఎస్సీలో సెలెక్ట్ కావటానికి సహకరించింది. కాబట్టి నా రాష్ట్రాన్ని నా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచి మనసుతో మీ ప్రయత్నం కూడా మీరు చేస్తారనేటువంటి ఆశ ఆలోచన మా అందరికీ ఉంది. అందుకోసమే మిత్రులారా మీ అందరికీ మీ తల్లిదండ్రులు ఎంత ఆశపడతా ఉన్నారో మీరు సెలెక్ట్ కావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలుగా మేమంతా కూడా ఆశపడతా ఉన్నాం మీరందరూ సెలెక్ట్ కావాలని. అదే మా అందరికీ ఉన్నటువంటి బలమైనటువంటి కోరిక. ఫార్ములా ఈ కేసులో విచారణ కోసం నందినగర్ నివాస్ నుండి ఏసీబీ ఆఫీస్కు బయలుదేరిన కేటీఆర్ బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు. న్యాయవాదులు ఎవరు కూడా కేటీఆర్ వెంట వెళ్లకూడదంటూ ఆపిన పోలీసులు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్న తన హక్కులను వినియోగించుకోవాలని అన్న కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరవనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా కట్టడి చేస్తున్న పోలీసులు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురిని హౌస్ అరెస్టు చేస్తున్న పోలీసులు. వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను, రోడ్డు మీద ఇక్కడ పెట్టుకుని ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడానికి వీల్లేదు, లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోతాం, లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకే లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే వెళ్ళిపెట్టి వెళ్ళిపోతాను, మీ ఇష్టం, ఐ హ్యావ్ టు డూ దిస్, ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను, యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ, ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి అడావుడి ఎందుకు చెప్పండి.
రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్పమని మీరే మీకు చెప్తుంది. ఏసీ యువర్ నాట్ ఏసీపీ, వాళ్ళు ఏసీపీ. వాళ్ళు చెప్పనండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పనండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను మరి మీ ఇష్టం, యువర్ విష్. Today, I'm here as a law-abiding citizen, respecting the Honorable High Court, respecting the Anti-Corruption Bureau's, direction to appear before them. And they're not allowing my advocates, they're not allowing me to have my own rights. All I'm seeking of the Anti-Corruption Bureau is that they respect the High Court's judgment. The High Court, in fact, has reserved its judgment. I'm a law-abiding citizen. I worked as a lawmaker. I am still a lawmaker. So therefore, all I'm asking the ACB is to ensure that my rights are protected as an individual, as a citizen. I am entitled to my lawyers being present with me, but unfortunately, they seem to have a different opinion. So we are trying to discuss with them and engage with them. All I'm saying is, they have made extensive arguments in High Court, and the matter is sub judice. The judgment is reserved. I am a law-abiding citizen, therefore I am here. But if they do not want to ensure that my rights as a citizen are protected, I have no right but to walk away. Right. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.